సినీ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో E11గా ఉన్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు ముగుస్తుండటంతో తెలంగాణ హైకోర్టు నుంచి తనకు మధ్యంతర బెయిల్ మంజూరైందని విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా ఇప్పటికే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ ఆ పిటిషన్పై మ్యాజిస్ట్రేట్ విచారణ చేపట్టారు. అయితే కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో ఆయన కేసు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ వేసినటువంటి రెగ్యులర్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. మొన్న శనివారం నాడు దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరగా కేసుని వేయడం జరిగింది. ఈ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున దాఖలు చేసి అల్లు అర్జున్ బెయిల్ విషయంలో, రెగ్యులర్ బెయిల్ విషయంలో పీపీ దాఖలు చేయబోయేటువంటి కౌంటర్ ని బట్టి ఈ రోజు నాంపల్లి కోర్టు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చి ఈ కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్స్ అరేంజ్ చేయడం కారణంగా హైదరాబాద్ పోలీసులు అతని బెయిల్ మధ్యంతర బెయిల్ ని రద్దు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు ఎలాంటి మూవ్మెంట్ చేయకపోవడంతో అల్లు అర్జున్ నేరుగా రెగ్యులర్ బెయిల్ కి అపీల్కి వెళ్లడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ పైన తను మొన్న వర్చువల్ గా తన ఇంటి నుంచి హాజరయ్యి తన అభిప్రాయాలను కూడా కోర్టుకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరడంతో కోర్టు తిరిగి ఈ రోజు సోమవారం వాయిదా వేయడంతో మరి కాసేపట్లో అతను చెందినటువంటి కేసు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. కౌంటర్ కి ఈ రోజు కౌంటర్ దాఖలు చేయబోతా ఉన్నారా లేదా ఇంకో డేట్ టైం తీసుకొని ఆ డేట్ రోజు కౌంటర్ ఫైల్ చేస్తామంటూ కూడా మళ్ళీ ఇంకో డేట్ తీసుకుంటారనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. అల్లు అర్జున్ ఇప్పుడే మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఆ రెగ్యులర్ బెయిల్ ఒకవేళ అల్లు అర్జున్ కి మంజూరు అయినట్టయితే ఇకపై అల్లు అర్జున్ జైలుకి రావడం కానీ, అరెస్ట్ కావడం కానీ ఇలాంటివి ఏ యాక్టివిటీస్ ఉండవు. కాబట్టి తను సొసైటీలో ఒక పేరు పొందినటువంటి వ్యక్తి కాబట్టి తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అనేది మాత్రం ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఒక అభిప్రాయాన్ని ఈ రోజు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే రవితేజ, ఈ మొత్తం వ్యవహారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రకమైనటువంటి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది? ప్రభుత్వ వాదన ఏ రకంగా ఉంది? ఇప్పటికే ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం కోర్టుకు వెళ్ళబోతున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ బెయిల్ విషయంలో ఎలా ఉండబోతుంది అనుకోవాలి ప్రాసిక్యూషన్ వాదన? ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున కౌంటర్లు దాఖలు చేసేటప్పుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ ఇచ్చినట్టయితే ఈ ప్రభావం కాస్త మిగతా నిందితులపై చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, మిగతా బౌన్సర్లను, ప్రైవేట్ సెక్యూరిటీ, ఇతర డైరెక్టర్లను సైతం ఇంక్లూడింగ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇమీడియట్ గా అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ అతనికి శాంక్షన్ చేసినట్టయితే మిగతా నిందితులు కూడా A1, A2, A3 అల్లు అర్జున్ ఈ కేసులో A11 గా ఉన్నాడు కాబట్టి మొత్తం A19 మొత్తం 19 మంది వ్యక్తుల పైన నిందితులుగా కిందికి చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మిగతా నిందితులందరూ కూడా అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినట్టయితే మిగతా నిందితులందరూ కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కేసులో ఒక నిందితునికి ఇచ్చినప్పుడు మిగతా వారికి ఎందుకు ఇవ్వద్దు అనే దానిపై కూడా వీళ్ళు ఛాలెంజ్ చేసి కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ప్రభుత్వం తరఫున న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసుల తరఫున న్యాయవాది ఈ రోజు కౌంటర్ దాఖలు చేసేటప్పుడు ఆ కౌంటర్ లో ఏ రకమైనటువంటి అంశాలను మెన్షన్ చేసి అతనికి బెయిల్ ఇవ్వచ్చు అంటూ వీళ్ళు కౌంటర్ ఇస్తారా లేదా ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదు, మధ్యంతర బెయిల్ ముగిసిన తర్వాత అప్పటికి ఈ కేసుకు సంబంధించి వివరాలన్నీ సేకరించి అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, అప్పటి వరకు కూడా అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయకూడదు అంటూ కూడా అడ్డుకునేటువంటి కూడా అవకాశం ఉంది. ఈ రోజు వాళ్ళు కౌంటర్ దాఖలను బట్టి జడ్జి ఒక నిర్ణయం తీసుకుని రెగ్యులర్ బెయిల్ శాంక్షన్ చేయడమా లేదా మళ్ళీ ఇంకో డేట్ కేటాయించి ఆ రోజు కేసు విచారణ చేపడతామనే దానిపై మాత్రం కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. శివ, ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.
సినీ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో A11 గా ఉన్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు ముగుస్తుండటంతో తెలంగాణ హైకోర్టు నుంచి తనకు మధ్యంతర బెయిల్ మంజూరైందని విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా ఇప్పటికైనా రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ ఆ పిటిషన్పై మ్యాజిస్ట్రేట్ విచారణ చేపట్టారు. అయితే కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో ఆయన కేసు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు.